తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. సంస్థాగతపరమైనటువంటి పురోగతిని సాధించడానికి గాను కీలకమైన చర్చలు సాగిస్తారు. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. దొంగ స్వామీజీల వల్ల, దొంగ జ్యోతిష్కుల వల్ల నష్టపోతారు. చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి పనిని క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో నిర్వహిస్తారు. ధనం కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. గతంలో ఒకరికి ఇచ్చిన మాటను ఈ వారంలో నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనిచ్చి లాభపడతారు. అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా తెల్ల జిల్లేడు ఒత్తులతోటి గణపతికి దీపారాధన చేయండి. చాలా మేలు జరుగుతుంది. ఈ తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన గణపతికి అత్యంత ప్రీతికరమైంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తప్పకుండా తైలాభిషేకం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.